హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీ ఛానల్. ఈరోజు మా మమ్మీ అయితే వంకాయ బజ్జీలు చేయబోతుంది. పెద్దగా మాట్లాడు. వంకాయ బజ్జీలు చేయబోతుంది. సో బజ్జీ పిండిలో శనగపిండిలో వాము, బేకింగ్ సోడా, ఉప్పు వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి. వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీలు పిండిలా ఇట్లా వచ్చిన తర్వాత బజ్జీలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వంకాయ ఇలా తీసుకుని కడిగి తుడిచి కోసుకోవాలి. ముక్కలు కట్ చేసుకోవాలి. పురుగు లేదో చూసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. 90% ఫ్రై చేసుకోవాలి. చెప్పు గట్టిగా. 90% ఫ్రై చేసుకోవాలి. ఓకే. కలర్ చాలా బాగుంది. ఈలోగా మనం స్టఫింగ్ చేసుకున్నాం. తెల్ల నువ్వులు, ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర, ఉప్పు, కారం మిక్సీ చేసుకోవాలి. పక్కన పెట్టేసి వంకాయలు ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇంకా మసాలా తీసుకుని వంకాయలు పెట్టి స్టఫ్ చేసుకోవాలి. బాగా స్టఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని తీసి పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. బజ్జీల్లా ఫ్రై చేసుకోవాలి. అయినా ఈ బజ్జీలే బజ్జీలు, వంకాయ బజ్జీలు. గట్టిగా మాట్లాడు. బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ ఇంకా అట్లా వేసుకోవాలి. ఈలోగా ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం. ఇంకా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లేట్లో వేసుకోవాలి. ఎగ్ బాయిల్ చేసింది తీసి బజ్జీలో పెట్టాలి. పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. నెక్స్ట్ ఈసారి ట్రై చేద్దామని మమ్మీ ఎగ్ని కట్ చేసేసి ఆ మసాలా తీసి స్టఫ్ చేసింది. నెక్స్ట్ పిండిలో డిప్ చేసింది. డిప్ చేసి ఆయిల్లో వేసింది. నెక్స్ట్ బజ్జీ ఇంకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. రివర్స్ తిప్పాలి. తిప్పకపోతే బ్యాక్ సైడ్దే మాట్లాడిపోయింది. సరిగ్గా చెప్పు. బ్యాక్ సైడ్ది మాడిపోయింది. నెక్స్ట్ 50-50గా కట్ చేసుకోవాలి. ఇంకో ఎగ్ నెక్స్ట్ పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేయాలి. ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్లో రంగాల్ని తీసేసుకోవాలి. బయటికి తీసి గోల్డెన్ కప్పాలి. నెక్స్ట్ కట్ చేసుకోవాలి. అది నేనే కట్ చేశాను. కట్ చేసుకుని ఇంకా పక్కన పెట్టాలి. చల్లారాలి. చల్లారిన తర్వాత తినాలా? ఏమైనా తిన్నావు? ఆనియన్స్. సూపర్ ఉంది. నెక్స్ట్ తర్వాత వంకాయ బజ్జీల్లో ఉల్లిపాయలు అండ్ ఫ్రై చేసిన పల్లీలు, నెక్స్ట్ నిమ్మకాయ కారంతో దాని మీద వేసుకోవాలి. స్టఫింగ్ చేసుకోవాలి. తింటే సూపర్ ఉంది. నెక్స్ట్ కర్డ్ కూడా వేసుకుని మా మదర్ కర్డ్ కూడా వేసుకుని తిన్నారు. అది మీరు కూడా ట్రై చేయండి. అది నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.